హాయ్ ఆల్. ఇప్పుడే ఒక వీడియో చూసా ఇన్స్టాగ్రామ్లో. శివాజీ గారిది, నవదీప్ గారిది సమ్ మూవీ ప్రమోషన్లో. అందులో సమ్ మూవీ టికెట్ రేట్స్ అండ్ పాప్కార్న్ ఈ గురించి రీసెంట్ టైమ్స్లో డిస్కషన్స్ అవుతున్నాయి కదా. దాని గురించి ఆయన ఒక కామెంట్ చేశారు, వేర్ పాప్కార్న్ కొనుక్కుంటేనే డబ్బులు అవుతాయి కదా, కొనుక్కోకపోతే అవ్వదు కదా అని. అండ్ ఇంకొకటి, స్నాక్స్ తర్వాత మార్నింగ్ షో ఉంటుంది, అండ్ లంచ్ తర్వాతే ఈ సమ్ దాని తర్వాత షోస్ ఉంటాయి కదా, ఈ టైంలో పాప్కార్న్ ఎక్కడి నుంచి వచ్చింది అని. అంటే ఇండైరెక్ట్గా ఎందుకు కొనుక్కొని తినాల్సినంత అవసరం ఏంది అన్న సెన్స్ షేడ్ అట్లా మాట్లాడారు. అండ్ అది కాకుండా ఇప్పుడు ఎవరైనా ఒక ఫ్యామిలీ పిల్లలతో పాటు మూవీకి వెళ్ళాలి అంటే పిల్లలు చూసి ఖచ్చితంగా అడుగుతారు, రైట్? వాళ్ళు అడిగింది కొనేవ్వలేకుండా ఉండలేం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఓకే, మనం ఇంత కష్టపడేది, ఇంత చేసేది పిల్లల కోసమే. ఓకే, సో చాలామంది ఇంత ఖర్చు ఎవరు పెడతారా బాబు అని మూవీ థియేటర్స్కి వెళ్ళకుండా చాలామంది అయిపోతున్నారు. దట్స్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు శివాజీ గారు, ఇట్ వుడ్ బి బెటర్ ఆయన మూవీ థియేటర్స్ని ఈ రేట్లు తగ్గించామని చెప్పడం కానీ, లేకపోతే బయట ఫుడ్ ఎలా చేయించడానికి అక్కడ ఏమైనా పాసిబిలిటీస్ ఉంటాయేమో దానికి ఫైట్ చేస్తాం, లేకపోతే అలా మాట్లాడితే ఇంకా చాలా బాగుండేది. ఎందుకంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే ఆయన ఇంతకుముందు చాలా వీడియోస్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు సమ్ పొలిటికల్గా. ఓకే, ఆయన ఎప్పుడు మాట్లాడినా ఒక కామన్ మ్యాన్ మాట్లాడుతుంటుంది. ఓకే, ఎవరో ఒక పెద్ద ఆయన లేకపోతే సమ్ బిగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ మాట్లాడుతున్నాడు అని అయితే అసలు అనిపించదు. ఒక కామన్ మ్యాన్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, మా మనిషి అన్నట్టు ఉంటుంది. ఓకే, అట్లాంటి ఆయన ఇట్లా మాట్లాడడం నిజంగా కొంచెం బాధ అనిపించింది. ఓకే, నేను ఎప్పుడు ఇలాంటి రియాక్షన్ వీడియోస్ ఎప్పుడు చేయలేదు, ఆర్ ఫీడ్బ్యాక్ వీడియోస్ ఎప్పుడు చేయలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. బట్ ఆయన ఇలా మాట్లాడడం లిటరలీ సమ్వేర్ అక్కడ ఒక చిన్న చూక్ కనిపించింది, రైట్? సో మధ్యతరగతి వాడు తక్కువ డబ్బులతో సినిమా చూడడానికి ఎలా హెల్ప్ అవ్వాలో అందరూ దాని గురించి ఫైట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మేము కూడా దాని గురించి వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.